బావా బేరం కుదరకపోతే 2 జీళ్ళు ఎక్కువ అడుగుదాం, అంతేగాని కారం కూడా మానేస్తావా? ఏమంటావు? నిన్ను దొరకవే. దొరకరు. బాలరాజ్ గారు కొంచెం ఉండండి. దొరకవే. ఎక్స్క్యూజ్ మీ, కెన్ యూ హెల్ప్ మీ? కార్లో డ్రాప్ చేయడం మాత్రం కుదరదండి. దీనికన్నా అబ్బా రిక్షాలో వెళ్ళడం బెటర్. నోర్మి, అదే లేదండి. ఒక అరగంట టైం ఉండి విమానంలాగా తయారు చేస్తాను. విమానం లాగానా? గోవిందా గోవిందా. ఏమండి, ఇది విమానం అయితే నేను ఎయిర్ హోస్టెస్ లాగా. యువర్ అటెన్షన్ ప్లీజ్. హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్లే విమానం కొద్ది క్షణాల్లో కింద పడుతుంది. కృష్ణ, దిస్ ఇస్ టూ మచ్. మీరు నా కేసు టేకప్ చేయాలి. కేసా? నేనా? ఓ మై గాడ్. బాబాయ్, కార్ స్టార్ట్ అయిపోయింది. మీరు కూర్చోండి. అలాగే. మీ కేసు విషయంలో పెద్దగా తెలివితేటలు ఉపయోగించాల్సిన అవసరం లేదండి. పైగా 2వ కంటికి తెలియకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటేనో 3వ కంటికి తెలియకుండా గుళ్ళో మ్యారేజ్ చేసుకుంటేనో ఆలోచించాలి గాని. ఏం కృష్ణ? మరీ అలా తీసిపడేయకండి సార్. లక్షలతో వ్యవహారం. వాళ్ళ మామగారు రాక్షసుని చెప్తున్నారు. పైగా మనకు ప్రత్యర్థి బసవరాజు. ఏ బసవరాజుకి ఏమైనా కొమ్ములున్నాయా? పైగా వాళ్ళ మామగారు ఊరికే బెదిరిస్తున్నారు అంతే. ఏమంటారండి? మా వివాహం జరిగింది ఊళ్ళోనే. తర్వాత రిజిస్టర్ కూడా చేయించాం. ఇంకే కేసు దూది పింజరా ఎగిరిపోయిందండి. రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఆ సర్టిఫికెట్లు తీసుకొచ్చి కింద కోర్టులో ఓపీ తీసుకుంటాం. దట్స్ ఆల్. మరీ అంత తేలికైతే క్లయింట్స్ ఉన్నారు. మరీ అంత తేలికైతే బసవరాజు ఎందుకు ఒప్పుకోలేదు? వాళ్ళ మామగారంటే భయమై ఉండొచ్చు. మీరు ఈ కేసు గెలిచినట్టే భావించండి. చాలా థ్యాంక్స్ అండి. తీసుకోండి. స్వీట్సా? కేసు గెలవాలి కదండి. అయ్యో క్యాషా? ఇప్పుడు ఎందుకండి? బావా, కొంచెం లోపలికి వస్తావా? ఎందుకు? అబ్బా అలా కొట్టిపారే బావా. ముందు రా చెప్తా. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. పదా. ఎందుకు? ఎందుకా? యువతల పులుసు మరిగిపోతుంది, పోపెడతావని. ఓ సందుకా అవతల కేసు. ఆ కేసు కూడా అలాగే ఏడ్చింది, పోపు బొగ్గులు లేకుండా. నువ్వు అసలు హాయిగా ఈ లా మానేసి ఏ కుక్కుగానో సెటిల్ అయితే బెస్ట్. ఏంటి ఎవరి దగ్గర ఎంత ఫీజు గుంజాలో ఏం తెలీదు. ఏం మనిషివో. తీసుకుంటూనే ఉన్నాం కదంటే ఇంత ప్యాకెట్. తీసుకుంటున్నావు, ఇలాగే తీసుకుంటూ ఉండు. రేపు కేసు గెలిచిన తర్వాత ఫీజు కింద తవలపాకు, బళ్ళారక్క, పావలా బిళ్ళ చేతికి అందిస్తారు. ఏమిటో నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదే. నా మాట కొంచెం వినుబావా. మనం గనక కేసు గెలిపించకపోతే ఆవిడ ఆస్తి మొత్తం వాళ్ళ మావగారు కొట్టేస్తాడు. అలాంటి ఆస్తిని మనం అడ్డం కొట్టి ఆవిడకి అప్పగిస్తున్నాం. అందులో కొంత పర్సెంట్ అడుగుదాం. నా ఎస్టిమేషన్ ప్రకారం అధమా పక్ష సుజాత గారి ఆస్తి ₹1,00,00,000 ఉంటుంది. అందులో ఓ 2% అడుగుదాం. 2% అంటే ఓ 20 రూపీసు. వెర్రి మొహమా, 2 లక్షలు. 2 లక్షలు? సుజాత గారు, మీ కేసు అబ్జర్వ్ చేసిన మీదట నాకు చాలా లొసుకులు అవి కనిపించాయి. అరే ఇందాక కలిగించాను, అప్పుడే ఆరిపోయింది. లోపల డిస్కషన్ చేసిన మీదట మీ కేసు ఎంత ప్రమాదకరమైందో తేలింది. ఉదాహరణకి గుమ్మడికాయ పులుసులో కొత్తిమీర, ఉల్లిపాయలు. ఓ సారీ, మీ కేసు నేను ఎంతో రిస్క్ తీసుకుని ప్రాణాలకి తెగించి మరీ వాదిస్తాను. కానీ నా ఫీజు ఉందిలేండి. అమ్మా, మీకు ఎంత ఆస్తున్నా సరే నాకు మాత్రం 2% కావాలి. అలాగే. టూ మచ్. ఇది ఎలా జరిగింది చెప్పమా? ఆ రిచర్డ్స్ గాడు మనకు ఓపెనర్ గా దిగడం ఏంటి? మన ఆల్రౌండర్ కపిల్ అంపైరింగ్ చేయడం ఏంటి? కామెంటరీ చెప్పి ఎదవా క్యాచ్ పెట్టేయడం ఏంటి? అబ్బో చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. ఇది ఎలా జరిగింది చెప్పమా? బహుశా ఈ పాల్ట్ కారణం మనం ఇంగ్లీష్ లో కామెంటరీ వినడం వల్ల అయ్యి ఉండొచ్చు. ఏమయ్యా, ఆ చెప్పి కామెంటరీ ఏదో తెలుగులో చెప్పి చావచ్చు కదా. రేడియో పోయింది, వినబడటం లేదు. ఏంటి స్మెల్? ఇప్పుడు ఇది ఏ భాషలో పలుకుద్దో? ఎక్స్క్యూజ్ మీ సార్, ఐఎమ్ బాలరాజు, అడ్వకేట్. కృష్ణకుమారి మై జూనియర్. హలో. ఆల్రెడీ వద్దండి. సుజాత గారు నా క్లయింట్. మీతో కేసు విషయం మాట్లాడాలని వచ్చాం. ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ. 1980 సంవత్సరంలో
ఈవిడ గారి మ్యారేజ్ ఇక్కడ రిజిస్టర్ అయింది. ఆ రిజిస్ట్రేషన్ తాలూకు సర్టిఫికేట్ కావాలి. అక్కడ మా గుమస్తా యేసుపాదం ఉంటాడు, అతన్ని కలవండి. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ బ్యాడ్ మార్నింగ్. ఏ ఏమేమిటయ్యా, శ్రీకాంత్ పోయాడు. పోయాడా? ఇప్పుడండి పాపం. పోయాడంటే నిజంగా చచ్చిపోయాడు అనుకున్నావా? వికెట్ పడిపోవడం వల్ల పోయాడు. ఎవడా నువ్వు? బాలరాజునండి. బాలరాజువా? పెద్ద సెలక్షన్ కమిటీ చైర్మన్ లా చెప్పు. మీకు క్రికెట్ అంటే పిచ్చా సార్? పిచ్చా? చచా, ప్రాణం. చిన్నప్పుడు గూటీ బిల్ల ఆడుతుంటే మన షర్మిలా ఠాగూర్ హస్బెండ్ లేడు, ఆ. పటౌడి. ఆ. అతగా టైప్ లో కన్నుకు చిన్న దెబ్బ తగిలింది కానీ లేకపోతే కపిల్ దేవ్ ప్లేస్ కదా మనది. ఓహో అలాగా? ఆ. అయితే మన గ్రూప్ అనమాట. గ్రూపా? నేను శ్రీకాంత్ ఉడ్బిన్ లేండి. ఆ? నిజమా? ఎస్ మీరు శ్రీకాంత్ కాబోయే భార్య? ఎస్, కానీ కొంచెం స్లిప్ అయింది మీ కన్నులాగా. ఏంటమ్మా ఈ వెళ్ళకూడదు? సిక్సర్ కొట్టిన బంతి ట్రాన్సిస్టర్ పాడైపోయి నేను ఏడుస్తుంటాను. ఇప్పుడు కామెంటరీ అలా ఎన్నో. అది చూడండి యశ్పాదం గారు, 1980లో మ్యారేజ్ జరిగింది. దాని తాలూకు డీటెయిల్స్ కావాలి. 1980 ఆ, చాలా ఏళ్ళైంది. దొరకడం చాలా కష్టం. ఎలాగైనా వెతకండి ప్లీజ్. ఇదేమైనా ఇండియాకి వెస్టిండీస్ కి మధ్య మ్యాచ్ అనుకున్నావటమ్మా? మ్యారేజ్ డీటెయిల్స్ దొరకడం చాలా కష్టం. అయినా ఏ సీజన్ లో జరిగింది? ఏప్రిల్ 21. ఏప్రిల్ 21. పేర్లు? సుజాత గోపాలకృష్ణ. సుజాత వర్సెస్ గోపాలకృష్ణ. సుజాత వర్సెస్ గోపాలకృష్ణ. బ్యూటిఫుల్ నేమ్స్. సుజాత వర్సెస్ గోపాలకృష్ణ. సుజాత వర్సెస్ సారీ అమ్మా, రిజిస్టర్ అవ్వలేదు. సార్ కాస్త జాగ్రత్తగా చూడండి. చూడమ్మా, ఒకసారి ఎంపీఆర్ ఎల్బిడబ్ల్యూ ఇచ్చాక పిచ్ వదిలి పెవిలియన్ కు వెళ్లాల్సిందే. అది రూలు. సార్ నేను ఒకసారి చెక్ చేసుకోవచ్చా? చేసుకోండి. సార్ సార్ మా మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలంటే ఆయన లేదంటున్నారు సార్. యేసుపాదం, ఆ రిజిస్టర్ పట్రా. అందులో లేదు సార్, నేను స్వయంగా చూశాను. రిజిస్టర్ లో లేకపోతే మేమేం చేయలేం. ఐఎమ్ సారీ మేడం. ఇక్కడ ఊరుకోండి సుజాత గారు. లేదండి, ఉన్న ఈ ఒక్క ఆధారం కూడా పోయింది. నాకేమీ తోచడం లేదు. మా పెళ్లికి ఫాదర్ గ్యాబ్రియల్ వచ్చారు సార్. ఆయన వచ్చి సాక్ష్యం చెప్తే సరిపోతుందా సార్? ఫాదర్ గ్యాబ్రియలా? అవును సార్, అనాథాశ్రమంలో నన్ను పెంచి పెద్ద చేసిన ఫాదర్ గ్యాబ్రియల్, నన్నెంతో ప్రేమించే మా ఫాదర్ గ్యాబ్రియల్. ఇస్ ఇట్? అదండి.
చర్చికి వచ్చాం కదా మమ్మీ, లోపలి పద. మాట్లాడుకో. ఫాదర్ ప్రార్థన చేసుకుంటున్నారు. ఫాదర్ అంటే మా నాన్న. మీ నాన్నను డాడీ అంటాంగా. ఫాదర్ అంటే మనందరికీ ఫాదర్. అంటే నీకు గ్రాండ్ ఫాదర్. ఎక్స్క్యూజ్ మీ. మీరు ఫాదర్ని చుట్టానికి వచ్చారా? అవును సిస్టర్. ప్రార్థన పూర్తయినా ఆయన లేవరు. వారిని కలవాలనుకుంటే లోపలికి రావచ్చు. థ్యాంక్స్. ఫాదర్, ఫాదర్, ఫాదర్. ఎవరు? నేను ఫాదర్ సుజాతని లిటిల్ ఫ్లవర్ కాన్వెంట్ లో స్వీటీ డార్లింగ్ అని పిలిచేవారు. నేనే ఆ సుజాతని. రోజు మేరీ బొమ్మ ముందు కొవ్వొత్తులు వెలిగించేదాన్ని. నేనే సుజాతని. ఫాదర్. ఎవరమ్మా నువ్వు? ఫాదర్, నేను ఫాదర్ సుజాతని ట్రైనింగ్ హాల్కి వెళ్ళాక రోజు నేను ఓ ఫాదర్ గివ్ us అవర్ డైలీ బ్రెడ్ అని ప్రార్థన చేస్తే తప్ప అన్నం తినేవారు కారే. మర్చిపోయారా ఫాదర్? నేను సుజాతని. చూడమ్మా, ఎవరు నువ్వు? నా హస్బెండ్ పోయారు ఫాదర్. ఆయన తాలూకు వాళ్ళు నన్ను చిత్రహింసలు పెడుతున్నారు. ఈ స్థితిలో మీరు తప్ప మాకే ఆధారం లేదు. ప్లీజ్ ఫాదర్, నన్ను నా బిడ్డని కాపాడండి. ప్లీజ్ సేవ్ us ఫాదర్. ఆ రాక్షసుల నుంచి మమ్మల్ని కాపాడండి ఫాదర్. ఫాదర్, ఇంకా నన్ను గుర్తుపట్టలేదా? నేను చూడండి, ఫాదర్కి మతిస్థిమితం లేదు. అప్పుడప్పుడు ఆయన పేరే ఆయనకు గుర్తుండడం లేదు. రండి ఫాదర్, రండి. బావా, బావా, డెలివరీ టైంలో బర్త్ సర్టిఫికెట్ తో పాటు గోపాలకృష్ణ గారి సంతకం ఉండొచ్చుగా? కరెక్టేనే, ఉండొచ్చు. అవునండి, ఆయన సంతకం చేశారు.